గిలాసా గుర్తు జనసేన పార్టీ ఒకగానొక్క ఎమ్మెల్యే ఎన్నటికెంచో పంక పార్టీ కండు వేసుకునే తిరుగుతున్నాడు. ఇక జగనన్న ఏ చెప్తే గదే చేస్తా, గాయన మాటే నాకు వేదం శాసనం అని టికెట్ గురించి మాట్లాడిండు ఇన్నొద్దులు. అయితే ఇప్పుడు గా మాట మారింది, గొంతు పెరిగింది. చూస్తుంటే పంక పార్టీకెంచి మళ్ళా జనసేనలకో లేకపోతే సైకిల్ పువ్వు పార్టీలకో పోయేటట్టే ఉన్నాడు కదా రాజోలు ఎమ్మెల్యే రాపాక సారు. మొన్నొక తీరుగా మాట్లాడి ఇప్పుడు ఇంకో తీరులో మాట్లాడుతున్నాడు జగనన్న మీద. ముందుగాలనైతే మొన్న వారం దినాల కింద ఏం మాట్లాడిండో చూడుండ్రి. అధిష్టాన వర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం కావాలి, కానీ నా ఎంపీ ఎమ్మెల్యే అనేది నేను పెద్దగా ఆలోచించలేదు. అధిష్టాన వర్గం ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంపీగా బొమ్మంటున్నాడు జగనన్న. నాకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒకటే, జగనన్న ముఖ్యమంత్రి అవుడే నాకు ముఖ్యం అని అన్నాడు మొన్న నడుమ. అగ్గో గంత మంచిగా మాట్లాడిన రాపాక సారు ఇప్పుడేమంటున్నాడో కూడా చూడుండ్రి. ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వసారి వచ్చింది. 3వసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. హాట్ కమలాసన్ వారం రోజులనే ఎంత అల్కగా మాట మార్చిండు కదా సారు. జగనన్న ఎంపీ అంటే ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని చిలుక పలుకులు వాళ్ళకి. ఇప్పుడేమో ఏరే పార్టీలకేం చచ్చినోళ్లకు టికెట్ ఇస్తే అవస్థ అవుతుంది. ఇప్పటికి 2 మల్కల పంక పార్టీ ఓడింది. ఇప్పుడన్నా గెలిచేటందుకు జగనన్న ఆలోచించాలన్నట. గప్పుడేమో వేరే ఆలోచన లేదన్నాడు, ఇప్పుడేమో జగనన్ననే ఆలోచన చేసుకోవాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు రాజోలు టికెట్ సైకిల్ పార్టీకేం చచ్చిన గొల్లపల్లి సూర్యారావు సార్కిత్తే పంక పార్టీకెంచి బయటికి పోతాడా ఏంది? రాజోల్కెంచి పంక పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా ఏంది? ఇప్పటికే లేని తలకాయ నొప్పులున్నాయంటే ఇప్పుడు రాపాకసారు గిట్ల షాకిచ్చే గదా జగనన్నకు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పంక పార్టీ కార్యకర్తలు.